ఓం నమో వెంకటేశాయ. బృందావన వనప్రియా బృందారక జనప్రియా గోవింద గోవింద. కిం మాత్సర్య రుజా విరహితా ఈర్ష్యాదిహీనాః పరా సూయాభావ విదూరగాః అపి చలాః సఖ్యే పరం నిశ్చలాః. కామక్రోధమదాదిశబ్దమతిగా బాలాః ప్రియాః పండితాః ఇత్యావేదన కామ్యయా సఖిపదన్నీతాస్త్వయా బాలకాః అని బృందావన సమ బృందావన సఖి బృందావన పర బృందారక వరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. రంతుం బృందావనం గంతుం అంతః కృష్ణేన యంత్రితాః స్వతంత్రా ఇవ నందాద్యాః మంత్రమేతదమంత్రయన్. ఈ బాలకృష్ణుడిగా వచ్చినటువంటి పరమాత్మ ఇక మీద నుంచి ఇక్కడ నివాసాన్ని చాలించి బృందావనానికి వెళదామని అనుకున్నాడు. అనుకుని దానికి తగ్గ ఆలోచనలు పెద్దవాళ్లే కదా చేయాలి. అందుకని పెద్దవాళ్ళ మనస్సుల్లో ఆ ఆలోచనలు పుట్టేట్లు చేశాడు. దాంతో పెద్దవాళ్ళందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామని అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానం పెట్టిదనినా అత్రోపనందనామాః గోపో జ్ఞానవయోధికః దేశకాలార్థతత్వజ్ఞః ప్రియకృద్ రామకృష్ణయోః. అందరూ కలిశారు కదా. ఆ మీటింగ్లో ఉపనందుడు అని ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఉపనందనామ అని ఆయనకి ఉపనందుడు అని పేరు. ఆయన గోప, ఆయన కూడా మంచి గోపాలకుడు. జ్ఞానవయోధిక, జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్దవాడు. ఉపనందుడు అని పెద్ద ఆయన, జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్ద ఆయన, సీనియర్ మోస్ట్. ఆయన ముందుగా మాట్లాడాడు. ఆయన నిజానికి దేశకాలార్థ తత్వజ్ఞ. ఏ ప్రదేశంలో ఎప్పుడు ఆవుల్ని మేపాలి, ఏ కాలంలో ఆవుల్ని ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ బాగా తెలిసినవాడు. దేశకాలార్థ తత్వజ్ఞ అంటే మరీ తత్వజ్ఞానం కాకపోవచ్చు, కానీ దేశకాలార్థ తత్వజ్ఞ, ఏ కాలంలో ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ఏం చేయాలి అవన్నీ తెలిసినవాడు. వీటన్నిటినీ మించి ప్రియకృద్ రామకృష్ణయోహో, బలరాముడన్నా కృష్ణుడన్నా చాలా ఇష్టం. వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళకి మంచిదైన పనులు చేయాలి అనేటువంటి తపన ఉన్నవాడు. ఆయన ముందుగా మాట్లాడాడు. ఉపనందుడు అనేటువంటి పెద్ద ఆయన వయస్సులోనూ జ్ఞానంలోనూ అధికుడు, అన్నీ తెలిసినవాడు. అందులోనూ బలరాముడంటేనూ కృష్ణుడంటేనూ ప్రీతి ఉన్నవాడు. ఆయన ముందుగా మాట్లాడాడు. తత్రోపనందనామాః గోపో జ్ఞానవయోధికః దేశకాలార్థతత్వజ్ఞః ప్రియకృద్ రామకృష్ణయోః. ఏమని మాట్లాడాడు? ఉత్థాతవ్యమితోస్మాభిః గోకులస్య హితైషిభిః ఆయాంత్యత్ర మహోత్పాతాః బాలానాం నాశహేతవః అని మొదలుపెట్టి మాట్లాడాడు. అన్నిటికంటే ముందు ఒక మాట వినండి. ఇతోస్మాభిః ఉత్థాతవ్యం, ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి, ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఈ బృహద్వనం అనేటువంటి ప్రాంతంలో మనం ఉండకూడదు అని ముందుగా అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవాలి? గోకులస్య హితైషిభిః, మనమందరము కూడా గోకులం తాలూకు హితాన్ని ఇష్టపడుతున్నామా లేదా?
గోకులం తాలూకు హితాన్ని ఇష్టపడే వాళ్ళమైతే ఇక్కడ క్షణం కూడా ఉండకూడదు, ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. గోకుల హితానికి ఇక్కడి నుంచి బయలుదేరిపోవడానికి సంబంధం ఏమిటి? ఆయాంత్యత్ర మహోత్పాతాః. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా చాలా ప్రమాదాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ఉత్పాతాలు ప్రమాదాలు వీటిని చూస్తే ఇక్కడ మనం ఉండకూడదు అని అనిపిస్తోంది. ఎక్కడికి వెళితే ఉత్పాతాలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ ఉత్పాతాలు ఉంటాయి. మనమే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోవాలి. ఆవుల్ని కాచుకునే వాళ్ళం మనము, గోవుల్ని కాచుకునే వాళ్ళకి ఉత్పాతాలు ఉండకుండా ఉంటాయా? నక్కలు రావా, పులులు రావా, సింహాలు రావా? జరుగుతూనే ఉంటాయి కదా. అంటే వాటిని కాపాడుకోవటం అనేది మనకు తెలిసిందే. వచ్చే క్రూర జంతువుల నుంచి ఆవుల్ని కాపాడటం ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ బాలానాం నాశహేతవః, మన పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లలు అంటే ఎవరు? బలరాముడు, కృష్ణుడు. అందులోనూ కృష్ణుడే ఆయన దృష్టిలో పిల్లవాడు. కాబట్టి పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లలకి ఇబ్బందులు వచ్చే చోట మనం ఉండవద్దు, వెంటనే బయలుదేరిపోదాం అని అన్నాడు. ఉత్థాతవ్యం ఇతోస్మాభిః గోకులస్య హితైషిభిః ఆయాంత్యత్ర మహోత్పాతాః బాలానాం నాశహేతవః. ఏమైపోయిందయా? ముక్తః కథంచిద్ రాక్షస్య బాలఘ్నియా బాలకో హ్యసౌ హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరి నాపతత్. ఇది జరిగింది. ఓ పెద్ద రాక్షసు వచ్చింది. బాలగ్ని చిన్నపిల్లల్ని చూస్తే చాలు విషపు స్తన్యం ఇచ్చి చంపేసేది రాక్షసి అది. అలాంటి రాక్షసి బారి నుంచి ఈ చిన్న పిల్లవాడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంకా కూడా నెల కూడా వెళ్లకుండానే తప్పించుకున్నాడు. ముక్త కథంచిద్ రాక్షస్య బాలఘ్నియా బాలకో హ్యసౌ. ఆశ్చర్యం. ఆ రోజు ఆ రాక్షసి గనక స్తన్యం ఎక్కువ ఇచ్చి ఉన్నా ఏమైనా ప్రమాదం కలిగి ఉండేదేమో. ప్రమాదాన్ని నుంచి రక్షించుకున్నాడు, ప్రమాదాన్ని నుంచి బయటపడ్డాడు. అది చాలా పెద్ద ప్రమాదం. దానికంటే తర్వాత వచ్చినటువంటి ప్రమాదం హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరి నాపతత్. ఓ బండి కింద పడుకోబెట్టింది తల్లి. ఆ బండి ఏమో తిరగబడిపోయింది. తిరగబడిపోయిన బండి ఏదో విధంగా పసిపిల్లవాడి మీద పడి ఉంటే ఆ బండిలో ఎక్కడెక్కడో బరువైన కంచు పాత్రలు అవి పెట్టారు. వాటిలో ఏదైనా పిల్లవాడికి తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. అనశ్చ ఉపరి నాపతత్. బండి ఇతని మీద పడలేదు, బండిలో సామాను కూడా ఇతని మీద పడలేదు. ఈ రెండు ప్రమాదాల నుంచి పిల్లవాడు తప్పించుకున్నాడు. కానీ హరేర్ అనుగ్రహాత్, శ్రీహరి యొక్క అనుగ్రహంతో తప్పించుకున్నాడు. నూనం అదొక్కటే కారణం అనిపిస్తోంది, వేరే కారణం ఏమీ లేదు. మన జాగ్రత్తలు సరిపోలేదు. ముక్తః కథంచిద్ రాక్షస్య బాలఘ్నియా బాలకో హ్యసౌ హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరి నాపతత్ అని చెప్పాడు. ఈయనే శ్రీహరి అని తెలియదు, కానీ శ్రీహరి అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. అదేంటిది పాము పాన్పుపై పవళించి ఉంటాడు, లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంది అనేటువంటి ఫోటో ఆయన మనసులో ఉంది. ఆయన మనల్ని కాపాడాడు, లేకపోతే ఈ పిల్లవాడికి ఏమైనా ప్రమాదం వచ్చి ఉండేది అని పిల్లవాడి గురించి మాట్లాడుతున్నాడు. పిల్లవాడు హరి వేరు అనుకుంటున్నాడు. చక్రవాతేన నీతోయం దైత్యేన విపదం వియత్ శిలాయాం పతితస్తత్ర పరిత్రాత సురేశ్వరై. దానికంటే పెద్ద ప్రమాదం చక్రవాతేన నీతోయం దైత్యేన. ఒక పెద్ద గింగిరాలు తిరిగేటువంటి గాలి వచ్చింది. ఆ గాలి కాదు, రాక్షసుడు. ఆ రాక్షసుడు గాలి రూపంలో వచ్చి పిల్లవాడిని పైకి తీసుకెళ్ళాడు, పైకి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎలాంటి చోటుకి తీసుకెళ్ళాడు? విపదం వియత్. ఆకాశంలో పక్షులు తిరిగే చోటికి, పక్షులు ఎగిరేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. మహావిపత్తు అది, చాలా ఆపత్తి. అంత ఎత్తుకు పిల్లవాడు ఎగిరితే, పైకి వెళితే అక్కడ గాలి ఆడొద్దు. అక్కడ ఉండేటువంటి వాతావరణం ఏంటో, పరిస్థితి ఏంటో మనకేమీ తెలియదు. కానీ దైవానుగ్రహం వలన పిల్లవాడికి అక్కడ ఏమీ కాలేదు. అక్కడేం కాలేదు అనేది పెద్ద విషయం కాదు. శిలాయాం పతితస్తత్ర. అక్కడి నుంచి పైనుంచి ఒకేసారి ఒక బండరాజు మీద పడ్డాడు. రాక్షసుడి కింద పడ్డాడు, రాక్షసుడి మీద పిల్లవాడు పడ్డాడు. కానీ ఇతనికి ఏమీ గీత కూడా గీసుకోలేదు. పరిత్రాత సురేశ్వరై. దేవతల రాజులైనటువంటి ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ మన మీద దయతో ఉన్నారు కాబట్టి ఈ పిల్లవాడిని కాపాడారు. కానీ అంత ఎత్తు నుంచి పైనుంచి రాక్షసుడు కింద పడితే రాక్షసుడి అవయవాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతే రాక్షసుడి మీద పడ్డ పిల్లవాడు మాత్రం హాయిగా ఆడుకుంటూ ఎలా కనిపిస్తాడు? మన మీద దేవతల అనుగ్రహం ఉంది కాబట్టి కనిపిస్తున్నాడు. చక్రవాతేన నీతోయం దైత్యేన విపదం వియత్ శిలాయాం పతితస్తత్ర పరిత్రాత సురేశ్వరై.
ఇంతటితో సరిపోయిందా? కాలేదు. పిల్లవాడి తల్లి ఊరుకోకుండా ఈ పిల్లవాడిని రోటికి కట్టేసింది. కట్టేస్తే ఎన్నమ్రియేత ద్రుమయో రంతరం ప్రాప్య బాలక అసా వన్యతమో వాపి తదప్యచ్యుత రక్షణం. ఈ పిల్లవాడు ఆ రోల్ను లాక్కుంటూ 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 చెట్ల మధ్యకి వెళ్ళాడు. చెట్ల మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలను కోల్పోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ద్రుమయోరంతరం ప్రాప్య ఆ చెట్ల మధ్యకి వెళ్ళి కూడా ఎన్నమ్రియేత బాలక చిన్నపిల్లవాడు ఏమీ కాలేదు. అది పెద్ద అదృష్టమే కదా. పోనీ ఈ పిల్లవాడిని రక్షించడానికి అని మరొక పిల్లవాడు వెళ్ళి వాడు ఇరుక్కుపోయి ఉంటే ఈతలో అలాగే కదా జరుగుతుంది. ఎవరో పడిపోయి ఉంటారు, వాడికి ఈత రాదు. ఈత వచ్చినవాడు గబిక్కిన దూకి వాడిని ఏదో కాపాడదాం అనుకుంటాడు. ఆ ఈత రాని వాడు కాస్త ఈత వచ్చిన వాడిని ముంచేసి మరీ పైకి వస్తాడు. ఈత రాని వాడేమో బయటపడతాడు, ఈత వచ్చిన వాడిని లోపలికి వెళ్ళిపోతాడు. అలాంటివి జరుగుతాయి కదా. అలా అసౌ అన్యతమో వాపి ఈ పిల్లవాడికి కానీ ఈ పిల్లవాడిని రక్షించడానికి వెళ్ళిన ఇంకొకటికి కానీ ఏమైనా అయి ఉంటే తదపి అచ్యుత రక్షణం. అది అచ్యుతుడైనటువంటి ఆ శ్రీహరి మనల్ని రక్షించిన విధానం. అది ఆయన రక్షించాడు కాబట్టి ఈ పిల్లవాడికి ఏం కాలేదు, ఇంకో పిల్లవాడికి ఏం కాలేదు. చుట్టూ అందరూ చూస్తూ ఉన్నారు కానీ, మూగి చూశారు కానీ ఎవరూ లోపలికి వెళ్ళలేదు. ఎవరికి ఏం ప్రమాదము జరగలేదు. వెళ్ళిన వాడికి జరగలేదు, వెళ్ళని వాళ్ళకి జరగలేదు. మనల్ని అందరినీ ఆ అచ్యుతుడు కాపు కాశాడు. తదపి అచ్యుత రక్షణం. ఆ అచ్యుతుడు ఈయనే అని లేదు, అచ్యుతుడని ఆయన పైన ఉన్నాడు, ఆ పైన ఉన్న ఆయన మనల్ని రక్షించాడు అని అంటున్నాడు ఈ పెద్ద ముసలాయన. జ్ఞానవయోధిక దేశకాలార్థతత్వజ్ఞ అన్నీ ఉన్న అసలు తత్వం ఈయన శ్రీహరే అని కనిపెట్టగలిగిన సామర్థ్యం అది ఉండద్దు, లేదు. కాబట్టి ఎన్నం రియేత ద్రుమయో రంతరం ప్రాప్య బాలక అసా వన్యతమో వాపి తదప్యచ్యుత రక్షణం అని అంటున్నాడు. అందువల్ల యావద్ ఔత్పాతికోరిష్ట వ్రజం నాభిభవేదిత తావద్ బాలానుపాదాయ యాస్యామోన్యత్ర సానుగా అని తేల్చాడు. మనం ఇన్ని ఉత్పాతాలు చూసాము. ఇన్ని ఉత్పాతాలు మనకి చాలా ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుడి మీదే జరగడం అనేది కూడా చూసాము. ఇంకొక కొత్త ప్రమాదాన్ని ఈ ప్రాంతంలో మనం కొని తెచ్చుకోవద్దు. ఇంకొక కొత్త ప్రమాదం వచ్చి ఈ ప్రాంతంలో మనకి ఇష్టమైన పిల్లవాడి మీద దాడి చేసే ముందే, మన పిల్లవాడు అంటే మన గోకులం మీద దాడి చేసే ముందే, ఆ దాడికి మనమందరము గురయ్యే ముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాము. యావద్ ఔత్పాతిక అరిష్ట. ఇంకో కొత్త అనర్థం మనం ఎదురు చూడని, మనం ఎదుర్కోలేని కొత్త అనర్థం వచ్చే లోపలే మనం వ్రజం నాభిభవేదిత మన గోకులం మీద ఆ ప్రమాదం వచ్చి పడిపోయే లోపలే ఈ స్థానం నుంచి తావత్ బాలానుపాదాయ మన పిల్లల్ని మనం తీసుకెళ్ళిపోయి యాస్యామ అన్యత్ర సానుగా. పిల్లలంటే ఒట్టి పిల్లలు రారు కదా, తల్లులు వస్తారు కదా, తల్లులంటే ఒట్టి తల్లులే రారు కదా, మిగతా మనము వెళ్ళాలి కదా, మనం అంటే ఒట్టిగా వెళ్ళలేం కదా, ఆవుల్ని తీసుకెళ్ళాలి కదా, ఆవులంటే ఒట్టి ఆవులు రావు కదా, దూడలు రావాలి కదా, వాటి తాలూకు మిగతా సామగ్రి అంతా రావాలి కదా, బళ్ళు కట్టాలి కదా, అన్నీ సానుగాహ మొత్తం మనకున్న పరివారం మొత్తం తీసేసుకుని మనం అందరం కలిసి ఈ పల్లె మొత్తం ఎక్కడికైనా వెళ్ళిపోదాము. యావద్ ఔత్పాతికోరిష్టో వ్రజం న అభిభవేదిత తావద్ బాలానుపాదాయ యాస్యామోన్యత్ర సానుగా అని ఈ ఉపనందుడు అనేటువంటి పెద్ద ఆయన అన్నాడు. ఎక్కడికి వెళదామని చెప్పిన వాడివే ఎక్కడికి వెళదామో కూడా చెప్పి చూడు అని అంటే దానికి కూడా చెప్పాడు. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. బృందావనానికి వెళ్ళిపోదాము. బృందావనం అని ఒక చిన్న అడవి ఉంది. పెద్ద అడవి ఏం కాదు అది, అంటే మనుషులు సంచరించలేనంత అడవి కాదు, అడవి లాంటి ప్రాంతం అది. అక్కడికి వెళదాము. అది పశవ్యం, పశువులకు హితమైనది. అంటే పశువులు వెళ్ళి మేత మేసి రావడానికి వీలుగా ఉండేటువంటి అరణ్యం. మరీ క్రూర మృగాలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతం కాదు. నవకాననం, అక్కడక్కడ ఆ వనంలో బృందావనంలోనే చిన్న అడవులు ఉన్నాయి. ఆ అడవులు కొంగ్రొత్తగా ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటాయి. నవకాననం కాబట్టి ఈ పశువులు ఒకరోజు ఒక చోటికి వెళ్ళి మేత మేసి ఆ మేతనంతా పూర్తి చేసేసి ఇంకో చోటికి ఇంకో రోజుకి వెళ్ళి ఇంకో రోజుకి ఇంకో చోటుకి వెళ్ళి అలా తిరుగుతూ ఉంటే ఈ మొదట మేసిన మేత ప్రాంతం ఉంటుంది కదా, అది మళ్ళీ ఈ రోజుల లోపల చిగురిచ్చేసేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. పశువులకి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. అందులోన మనం ఆవులనే కదా కాస్తాము. ఆవులకి గడ్డిని వేళ్లతో సహా పీకే లక్షణం ఉండదు. ఆ లక్షణం మేకలకు ఉంటుంది. మేకలు గర్రెలు లాంటివి అయితే ఆ పని చేస్తాయి, వేళ్లతో సహా పీకేస్తాయి. అందువల్ల మళ్ళీ అక్కడ గడ్డి మొలవదు, మొలిచినా నిలవదు. ఆవులు అలాంటివి కావు. ఆవులు మంచి జంతువులు, అందువల్లనే గొప్పవి అని కూడా అంటారు.
అవి వేళ్ళు బయటికి రాకుండా పైన ఉండే ఆ గడ్డి పరకల్ని మాత్రమే తింటాయి. మళ్ళీ ఆవులు వెళ్ళిపోగానే గడ్డి పరకలు మళ్ళీ మొలకెత్తుతాయి, చక్కగా పెరుగుతాయి. పెరిగేసరికి వీటికి ఆహారం లభిస్తుంది, భూమికి రక్షణ లభిస్తుంది. కాబట్టి మంచివి ఆవులు. ఆ మంచి ఆవులకు తగ్గట్లుగానే అక్కడ గడ్డి మేత ప్రాంతాలు ఉన్నాయి. గోపి గవాం సేవ్యం. ఒకవేళ ఆవులకు గనక ఆహారం చక్కగా దొరికే మాట అయితే మనకి అదే కదా సరి అయిన ప్రాంతం. దాంతోపాటుగా మనకి గోపులకి అంటే ఆవుల్ని కాచే వాళ్ళకు కూడా అదే సరి అయిన ప్రాంతం అయితే మనల్ని ఆశ్రయించుకున్న స్త్రీలకు కూడా అదే మంచి ప్రాంతం అవుతుంది కదా. ఇది కాక ఆ ప్రాంతం అందరికీ సేఫ్టీని ఇచ్చేటట్లుగానే ఉంది, అందరికీ రక్షణ కలిగించేటట్లుగానే ఉంది. గోపి గవాం, గోపులు, గోపాలకులు, గోపికా స్త్రీలు, అలాగే గోవులు, వీళ్ళందరికీ కూడా చాలా మంచి ప్రదేశంగా ఉంది. పుణ్యాద్రి తృణవీరుధం. అక్కడ గోవర్ధనగిరి అని ఓ మంచి పర్వతం ఉంది. చాలా మంచి పుణ్యవంతమైన పర్వతం అని చెప్తారు. అది అక్కడ బాగా గడ్డి మొలుస్తుంది. వీరుధం కావలసినంత చెట్లున్నాయి. గడ్డి మొలిచే ప్రాంతంలోనేమో ఆవులు మేస్తూ ఉంటాయి. చెట్లను ఆనుకుని మనలాంటి వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. కాస్త చెట్లకు కట్టుకునో, ఉయ్యాళ్ళు కట్టుకునో, కట్టుకోకపోయినా మనమైనా విశ్రాంతి తీసుకోవచ్చు. కాస్త వర్షమో ఎండో వస్తే దాని నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. కాబట్టి మనకి ఆవులకి రెండిటికి కూడా మంచి ప్రాంతం ఆ బృందావనం అనేటువంటి ప్రాంతం. ఆ బృందావనం నేను విన్నంత వరకు అయితే చాలా పుణ్యవంతమైన ప్రదేశం, అలాగే పచ్చిక బాగా ఉండేటువంటి ప్రదేశం, పశువులకి భయం ఎక్కువగా లేనటువంటి ప్రాంతం, మనందరికీ కూడా చాలా హాయిగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పాడు. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం తత్రాద్యైవ యాస్యామః శకటాన్ యుంక్తమాచిరం గోధనాన్యగ్రతోయాంతు భవతాం యది రోచతే అని చెప్పి తేల్చాడు. అందువల్ల నేను చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి. ఒకటి, మన ప్రదేశంలోనేమో మన పిల్లల మీద ఎక్కడ లేని ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అందులో మనకి చాలా ఇష్టమైన శ్రీకృష్ణుడి మీదే ఉత్పాతాలన్నీ కనిపిస్తున్నాయి. నేను చెప్పబోయేటువంటి ప్రాంతంలో మనం వెళ్ళాలి అని మనం చెప్తున్నటువంటి ప్రాంతంలో ఇలాంటివేమీ లేవు అని అనిపిస్తోంది. ఆ ప్రాంతం బాగుంది కాబట్టి ఈ రెండు హేతువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండటం సరి అయింది కాదు, అక్కడికి వెళ్తే హాయిగా ఉంటుంది. ఈ రెండు కారణాలు సరిపోయినాయి కాబట్టి బయలుదేరదాం. బయలుదేరటానికి శశభిషలొద్దు, వెంటనే బయలుదేరదాం. ఈరోజే బయలుదేరదాం, ఇప్పుడే బయలుదేరదాం. ప్రయాణ సన్నాహాలు వెంటనే చేసేద్దాం. ప్రయాణ సన్నాహాలు వెంటనే చేసేద్దాం అంటే ఏంటి? ముందు బళ్ళు కట్టేద్దాం. ఆ విషయంలో ఆలస్యమే చేయొద్దు. ఇక్కడి నుంచి ఈ నిర్ణయం ఎవరికైనా నచ్చితే వాళ్ళు వెంటనే లేచి వెంటనే బళ్ళు కట్టేయటమే మంచిది. బళ్ళు కట్టేసి ఇక్కడి నుంచి ప్రయాణం అవ్వడానికి సిద్ధపడిపోవటం మంచిది. గోధనాన్ని అగ్రతో యాంతు, ముందు ఆవుల్ని వదిలిపెట్టి ఆవుల్ని ఒక పద్ధతిగా ముందుకు పంపిద్దాము. పంపిస్తే ఆవులు ముందు నడిస్తే శుభం కదా. ఆవులు ముందు నడిస్తే శుభంగా నడుస్తూ ఉంటాయి. వాటి వెనకాల మనం బళ్ళు కట్టుకుని వెనకాల వెళుతూ ఉందాము. ఇదంతా కూడా భవతాం యది రోచతే, మీకు గనక ఇష్టమైతే చేద్దాము. ఇది గనక నేను చెప్పింది గనక మీకు ఇష్టమైతే, బృందావనానికి వెళ్ళటం అనేది మీకు సమ్మతమైతే అందరూ బయలుదేరండి, ఆలస్యం చేయకండి, బళ్ళు కట్టేయండి, ముందు ఆవుల్ని విప్పేయండి. ఆవులు ముందుగా వెళుతూ ఉంటే మనకి శుభము. గోధూళి అనేది చాలా పవిత్రమైంది. ఆవులు ముందుండి మనం వెనకాల ఉంటే గనక వాటి తాలూకు గిట్టల తాలూకు ధూళి గనక పడితే చాలా మంచిది, మంగళం కూడా అది అని. మేకల గుంపు వెనకాల మాత్రం పొరపాటును కూడా నడవకూడదు. వాటి తాలూకు ధూళి మన పుణ్యాలని హరించేసేస్తుంది అని కూడా శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆవు ముందు వెళితే ఆవు వెనకాల మనం వెళ్ళటం అనేది మరీ మంగళం అవుతుంది. కాబట్టి వెంటనే బయలుదేరండి అని చెప్పాడు. తత్రాద్యైవ యాస్యామః శకటాన్ యుంక్తమాచిరం గోధనాన్యగ్రతో యాంతు భవతాం యది రోచతే అని ఈ ఉపనందుడు అనేటువంటి మహానుభావుడు చెప్పాడు. చెప్తే తచ్ఛ్రుత్వైక ధియో గోపాః సాధు సాధ్వితి వాదినః వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయూ రూఢ పరిచ్ఛదాః. తచ్ఛ్రుత్వైక ధియో గోపాః, వాళ్ళందరూ గోపాలకులు, ఒక్క మాట మీద నిలబడేటువంటి వాళ్ళు, ఒక తాటి మీదే ఉండేటువంటి వాళ్ళు. ఎవరికి వాళ్ళు కీచులాడుకుంటే వాళ్ళు పనులు చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు నిత్యము కలిసి పని చేసుకోవలసినటువంటి వాళ్ళు. కాబట్టి కీచులాడుకోవటం అనే తత్వం వాళ్ళకి లేదు. అందువల్ల ఈ మాట వినంగానే బాగుంది, నువ్వు చెప్పిన రెండు కారణాలు బాగున్నాయి, ఇక్కడేవో ఉత్పాతాలు కనిపించినాయి, ఇక్కడికంటే అక్కడ బాగుంటుంది, నువ్వు చెప్తున్నావు కదా పెద్దవాడివి, పుణ్యాద్రి తృణవీరుధం అంటున్నావు కదా, పుణ్యప్రదేశం అంటున్నావు కదా, పోదాం, అక్కడికే పోదాము
అని అందరూ ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకోవటంలో మొహమాటం లేకుండా సాధు సాధ్వితి వాదిన, నువ్వు చెప్పింది బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది, సాధు 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 అని అన్నారు. బయలుదేరదాం అనే నిర్ణయించుకున్నారు. దాంతో ఏం చేశారు, వాళ్ళకు ఉండేటువంటి బళ్ళన్నీ వెంటనే సిద్ధం చేసేశారు. ఎలాగో బళ్ళు ఉంటాయి, ఆ బళ్ళన్నిటినీ వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య వెంటనే బండి కట్టేసేసారు, బళ్ళు కట్టేసేసారు. ఏ బండి మీదకి ఏం ఎక్కించాలో వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఈ బృహద్వనానికి కూడా ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు. ఆవులకి మేతలవి ఎక్కడ సమృద్ధిగా దొరుకుతాయో అక్కడికి తిరిగేటువంటి వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఇదమిత్తంగా చెప్పలేం, కానీ ఇలా అయి ఉండవచ్చు. వాళ్ళు బళ్ళు కట్టేసి యయు రూఢ పరిచ్ఛదాహ, ఏ బండి మీదకి ఏ సామాన్ ఎక్కించాలో ఎక్కిచ్చేసేసి వెంటనే ప్రయాణం కట్టేసేసారు. ప్రయాణానికి వెంటనే సిద్ధమన్నారు. తచ్ఛృత్వైకధియో గోపాః సాధు సాధ్వితివాదిన వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయు రూఢ పరిచ్ఛదాః. అందులో నడవవలసినవి, ముందుగా నడవవలసినవి గోవులు ముందు నడిస్తే మంగళం అనుకున్నాం కదా, దానికి ఇంకా తిథివార నక్షత్ర వర్జ్యాలు ఏమీ అక్కర్లేదు అనుకుంటాను. అవి ముందు నడిస్తే చాలనుకున్నారు, వాటిని ముందు నడవనిచ్చారు. ఎలాగూ వాళ్ళు రక్షణ కోసం నడవాలి. మిగిలింది ఎవరు, వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకారణాని చ అనస్వారోప్య గోపాలాః యత్తా ఆత్తశరాసనాః. అందరూ పనిచేశారు, ఎవరు బద్ధకస్తులు కారు ఆ గోకులంలోనూ. ఆ ప్రయాణం అంటే ప్రయాణం కానివ్వండి, సరిగ్గా బయలుదేరే ముందు నన్ను పిలవండి అనేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు, చేస్తేనే సాగుతుంది వాళ్ళకి. అందువల్ల యత్తాహ అందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అందులో వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని, స్త్రీలని ముందు బళ్ళెక్కిచ్చారు. వాళ్ళు ఎక్కవలసిన బళ్ళు విడిగా ఉంటాయి, గూడు బళ్ళు అంటారు కదా, కాస్త ఆచ్ఛాదన ఉండేటట్టుగా ఉండే బళ్ళు, వాటిని ఎక్కిచ్చారు. సర్వోపకరణానిచ్చ వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి ఉపకరణాలు, అంటే కనీసం మట్టి కుండలు లాంటివి ఉండాలి కదా, చిలికేందుకు కవ్వాలు అవన్నీ ఉండాలి కదా, అవన్నీ కూడా వాళ్లకు ఉపయోగించేటువంటి సాధనాలన్నిటినీ కూడా బళ్ళకెక్కిచ్చారు. అనస్వారోప్య మిగతా వయసులో ఉండేటువంటి వాళ్ళందరూ మిగిలారు. గోపాలకులు వాళ్ళు మాత్రం ఆత్తశరాసనాః ధనుర్బాణాలను పట్టుకుని ఈ గోధనాన్ని, స్త్రీధనాన్ని, బాలధనాన్ని, అలాగే అన్నిటికంటే పరమ ఇష్టమైనటువంటి కృష్ణధనాన్ని రక్షించుకుంటూ వెళ్ళాలి కదా. అందుకని వాళ్ళు మాత్రం ధనుర్బాలాన్ని ఎత్తి పట్టుకుని ఆత్తశరాసనాః మహావీరులల్లే కాపలా కాసుకుంటూ నడిచారు. ప్రయాణం ప్రారంభం అయిపోయింది. వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకరణాని చ అనస్వారోప్య గోపాలాః యత్తా ఆత్తశరాసనాః. గోధనాని పురస్కృత్య శృంగాణ్యాపూర్య సర్వతః తూర్యఘోషేణ మహత యయుస్సహ పురోహితాః. గోధనం, వాళ్ళకు ఉండేటువంటి ధనం గోధనం కదా, ఆ గోధనాన్ని ముందు నడవమన్నారు. ఆవుల్ని ముందు విప్పారు, ముందు ఆవుల్ని నడిపించి అదో మంగళం అని మంగళం చేశారు. శృంగాణ్యాపూర్య సర్వతః, ఆవు కొమ్ములు వాటంతరవే పడిపోయేవి కొన్ని ఉంటాయి, లేదా ఈ ఆవులు ఆంబోతులు లాంటివి కొట్టుకుంటున్నప్పుడు కింద పడిపోయే కొమ్ములు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చిల్లులు పెట్టి కొమ్ము బూరలన్నీ ఊత్తారు కదా, అలా కొమ్ము బూరల్ని కొన్నిటిని సిద్ధం చేసుకుని ఉన్నారు వీళ్ళు ముందే. ఆ కొమ్ము బూరల్ని ఊదారు. అవన్నీ కూడా మంగళ శబ్దాలు, ఆ మంగళ శబ్దాలని చేశారు. తూర్యఘోషేణ మహత. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఉండే వాద్యాలు ఇవన్నీ కూడా ఒకసారి శబ్దం చేసి, మనం శంఖనాదాలు అవి చేస్తాం కదా, అలాగే వీళ్ళు కూడా శబ్దాలు చేసి ఓ పెద్ద పట్టున శబ్దం చేసి ఇదో మంగళ శబ్దం అని అనుకుని యయుహు బయలుదేరి వెళ్ళారు. సహపురోహితాః, వాళ్ళకి ఆ ఊళ్ళో కూడా వీళ్ళతో పాటే ఉండేటువంటి పురోహితులు కొంతమంది ఉన్నారు. పురోహితులు లేకుండా వాళ్ళు పనులు చేయరు కాబట్టి ఆ పురోహితులను కూడా బళ్ళెక్కిచ్చి వాళ్ళని కూడా మీరు నాతో పాటే రండి, వాళ్ళకి అలవాటైంది ఎలాగూ, వాళ్ళని కూడా మీరు మాతో పాటే రండి అని వాళ్ళని కూడా తీసుకెళ్లారు. గోధనాన్ని పురస్కృత్య శృంగాణ్యాపూర్య సర్వతః తూర్యఘోషేణ మహత యయుస్సహ పురోహితాః. పాపం ఈ గోపాలకులు వీళ్ళందరూ బాగా శ్రమపడి చెమటోడ్చి ఉన్న వస్తువులన్నీ తీసి బళ్ళకెక్కిచ్చి నానా తంటాలు పడుతుంటే గోప్యో రూఢరథా నూత్న కుచ కుంకుమ కాంతయః కృష్ణలీలా జగుఃప్రీతాః నిష్కకంఠ్య సువాససః. ప్రయాణమనంగానే గోపికాస్త్రీలందరూ ముందు మంచి కొత్త బట్టలు లోపల నుంచి తీసి మరీ కట్టారు. సువాససః, మంచి బట్టలు కట్టుకున్నారు. ఇది కాక బయలుదేరే ముందు ప్రయాణానికి ముందు అలంకారం చేసుకోవద్దు. అందువల్ల నూత్న కుచ కుంకుమ కాంతయః, కుంకుమ పువ్వును అరగదీసి
వాటిని మొత్తం ఒళ్ళంతా రాసుకుని బుగ్గలకి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ రాసుకోవాలో అక్కడంతా రాసుకుని దగదగగా మెరిసిపోతూ బయటకు వచ్చారు. నిష్కకంఠ్య, ఎక్కడో ఎనపెట్టెలో దాచిన బంగారపు ఆభరణాలన్నీ బయటికి తీసి అవన్నీ దిగేసుకున్నారు. ప్రయాణం అంటే ఇవన్నీ ఉండాలి కదా. మగవాళ్ళంటే దులుపుకుని బయలుదేరాలి, ఆడవాళ్ళంటే ఏం చేయాలి, మొత్తం రెడీ అవ్వాలి. అది ప్రయాణమా, ఎందుకు వెళుతున్నాము, ఎందుకు ఇలా రెడీ అవ్వాలి, ఇవేమీ అడగకూడదు. ముందు రెడీ అవ్వాలి, రెడీ అయ్యే ప్రయాణానికి బయలుదేరాలి. అలాగే వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఒకే రకంగా సాగుతోంది. వాళ్ళు కూడా రథాలు ఎక్కారు. గోప్యో రూఢరథాః నూత్న కుచ కుంకుమకాంతయ నిష్కకంఠ్య సువాసస. ఇలా వీళ్ళు రథాలు ఎక్కారు. ఎడ్ల బళ్ళు ఎక్కారు. రథాలు వీళ్ళకి గుర్రపు బళ్ళు అవి ఉన్నట్లు లేవు, ఎడ్ల బళ్ళే ఎక్కారు. కానీ ఎక్కిన తర్వాత మాత్రం వాళ్ళని మెచ్చుకోవాలి, వేరే ఏం మాట మాట్లాడలేదు. కృష్ణలీలా జగుఃప్రీతాః, చాలా సంతోషంతో, చాలా ఆనందంతో, ప్రేమతో కృష్ణుడి తాలూకు లీలలను గురించి, ఆ కృష్ణుడు చేసిన అల్లర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ అల్లర్ల మీద వాళ్ళు పాటల కింద కట్టారు. ఆ పాటలనే పాడుతూ కూర్చున్నారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు, ఒక్క క్షణం కూడా వేరే పని చేయలేదు, ఇదే పని చేశారు. గోప్యో రూఢరథా నూత్న కుచ కుంకుమకాంతయ కృష్ణలీలా జగుఃప్రీతాః నిష్కకంఠ్య సువాసస. తథా యశోదారోహిణ్యౌ ఏకం శకటమాస్థితే రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథాశ్రవణోత్సుకే. తథా యశోదారోహిణ్యౌ, మిగతా గోపికలందరూ కొత్త బట్టలు కట్టుకుని లేదా మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు తీసి కట్టుకుని మెళ్ళో బంగారం దిగేసుకుని మొత్తం అలంకారం చేసుకుని ఎక్కితే యశోద రోహిణి మాత్రం ఇంకో రకంగా ఎక్కుతారా? వాళ్ళు అలాగే ఎక్కారు. కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఒకే బండి ఎక్కారు. వేరు బళ్ళు కావాలని డిమాండ్ చేయలేదు, ఒకే బండి ఎక్కారు. కానీ వీళ్ళిద్దరూ మిగతా గోపికా స్త్రీల్లాగా కృష్ణలీలల్ని పాడలేదు. పాడకుండా తత్కథా శ్రవణోత్సుకే, ఎవరెవరు ఏమేం పాడుతున్నారు అని వినటానికే మొగ్గు చూపించారు. ఆ మొగ్గు చూపించేటప్పుడు యశోద తన ఒళ్ళో కృష్ణుని కూర్చోబెట్టుకుంది. పాపం ఆ రోహిణి గారేమో తన ఒడిలో బలరాముణ్ణి కూర్చోబెట్టుకుంది. యశోద కృష్ణరామాభ్యాం యశోదారోహిణ్యౌ ఏకం శకటమాస్థితే. కృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని యశోద ఒక బండి ఎక్కింది. అదే బండిని రాముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని రోహిణి కూడా ఎక్కి కూర్చుంది. వీళ్ళు మాత్రం పాటలు పాడకుండా ఈ కృష్ణలీలల్ని మిగతా గోపికలు పాడుతూ ఉంటే ఆ పాటలు వినటంలోనే నిమగ్నమైపోయారు, తాము పాడలేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం మిగతా వాళ్ళందరికంటే అందంగా ఉన్నారు. ఎందుకు అందంగా ఉన్నారు? మిగతా వాళ్ళకంటే ఎందుకు ప్రకాశించారు? రేజతుహు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, వీళ్ళ ఒళ్ళల్లో ఆ బలరామకృష్ణులు ఉన్నారు. యశోద ఒడిలో కృష్ణుడు ఉన్నాడు, రోహిణి గారి ఒడిలో బలరాముడు ఉన్నాడు. దీనివల్ల వీళ్ళ అందం ఇనుమడించింది. తథా యశోదారోహిణ్యౌ ఏకం శకటమాస్థితే రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథా శ్రవణోత్సుకే. ప్రయాణం ఇలాగే సాగింది. ఎలా సాగింది? కృష్ణలీలాశ్రవణంతోనే మొత్తం ప్రయాణమంతా సాగింది. సాగగా బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం తత్ర చక్రుర్వ్రజావాసం శకటైరర్ధచంద్రవత్. ఆ ప్రయాణం సాగి బృందావనానికి చేరింది. ఎంతకాలం సాగింది, ఇది ఇక్కడి నుంచి అంతకే ఎంత దూరం ఉంది, ఇవన్నీ మనకొద్దు. అక్కడికి చేరారు. మొత్తం మీద ప్రయాణం అక్కడికి చేరింది. బృందావనం సంప్రవిశ్య, ఆ బృందావనం సర్వకాలాల్లోనూ సుఖాన్ని ఇచ్చేటువంటి వనం. సర్వకాల సుఖావహం, సర్వకాలాల్లోనూ, ఆ కాలంలో కాదు ఈ కాలంలో కూడా సుఖాన్ని ఇచ్చేది. ఏ కాలానికైనా సరే పరమ సుఖాన్ని అందించేటువంటి వనం అది బృందావనం. ఆ బృందావనాన్ని ప్రయాణం చేరింది. తత్ర చక్రో వ్రజావాసం, అక్కడ తమ గోకులాన్ని మొత్తాన్ని అక్కడ నిలబెట్టారు. ముందుగా ఏం చేశారంటే, అది చిన్న అడవి లాంటిది అనుకున్నాం కదా, అక్కడేం నిర్మాణాలు లేవు కదా. నిర్మాణాలు లేవు కాబట్టి ఆ రోజు నిలవటానికి వీలుగా, ఆ రోజు అందరికీ ఒక సెక్యూర్డ్ అరేంజ్మెంట్ ఉండటానికి వీలుగా శకటైర్ అర్ధచంద్రవత్, తమ బళ్ళనే ఒక అర్ధచంద్రాకారంలో నిలబెట్టారు. అర్ధచంద్రాకారంలో ఇలా నిలబెట్టి అర్ధచంద్రాకారపు ఎదురుకుండా అందరికీ కనిపించేటట్లుగా గోవులు ఉండేటట్లు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా అక్కడ ఆ రోజుకు విడిది చేశారు. బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం తత్ర చక్రో వ్రజావాసం శకటైరర్ధచంద్రవత్.
చేసిన వాళ్ళు క్రమక్రమంగా అక్కడ నిర్మాణాలని మెల్లగా చేసుకున్నారు. మరుసటి రోజున ఏదో చెట్లు కొట్టుకొచ్చారు, మెల్లగా ఇళ్ళు వాకిళ్ళు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. మరీ పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేయలేదు, కానీ వాళ్ళు ఉండటానికి కావలసిన వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఏముండాలో అవి మెల్లగా చేసుకున్నారు. ఆ రోజుకి మాత్రం అక్కడ బళ్ళని ఆపి ఆ బళ్ళలోనే ఆ రోజుకి కాలక్షేపం చేసి గోవుల్ని సంరక్షించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలరాముడు కృష్ణుడు మాత్రం చాలా చాలా సంతోషించారు. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ వీక్ష్యాసీదుత్తమా ప్రీతి రామ మాధవయోర్ నృప. అది అసలే బృందావనమాయే. ఆ బృందావనంలో గోవర్ధనాన్ని చూస్తుంటే, బృందావనం నుంచి గోవర్ధనం కనిపిస్తుంటే అబ్బో బలరామకృష్ణులకి కలిగిన సంతోషం ఇంత అంత కాదు. అక్కడ యమునా నది పారుతూ ఉన్నదాయే, ఆ యమునా నది తాలూకు తీరాలని చూస్తుంటే, ఆ ఇసుక మేట వేసిన ప్రాంతాలని కానీ వాటిని కానీ చూస్తుంటే అబ్బో వీళ్ళకి ఎంత సంతోషం కలిగిందో లెక్కలేదు. మామూలు మాటల్లోనైతేనేమో పిల్లలకి ఆడుకోవటానికి మంచి ప్రాంతాలు కదా, చిన్నపాటి కొండ ఎక్కి దిగచ్చు హాయిగాను, అయ్యో నదీ తాలూకు తీరాలు హాయిగా ఆడుకోవచ్చు, ఆటలు ఆడుకోవడానికి చాలా మంచి ప్రాంతం అనేటువంటి తీరులో ఉంది. పరమార్థం కూడా ఉంది, అక్కడికి ఎవరు ప్రవేశించినా సరే వాళ్ళకి మోక్షం దొరకాలి అనే పరమార్థం ఎలాగూ ఉంది. ఈ ప్రాంతాలని చూసినటువంటి బలరామకృష్ణులకి వీక్ష్యాసీద్ ఉత్తమా ప్రీతి రామమాధవయోహో. ఆ బలరాముడికి కృష్ణుడికి చాలా చాలా ప్రేమ కలిగింది. బృందావనం అంటే చాలా ప్రీతి కలిగిపోయింది. అసలు ఇక్కడే ఉండిపోదామా, ఇక్కడి నుంచి మనం కదలవద్దా అనేంత ప్రీతి కలిగిపోయింది. నృప, ఓ మహారాజా, ఆయనకు అలా కలిగింది, ఆ క్షణానికి అలా కలిగింది. తర్వాత బృందావనం వదిలిపెట్టేసేటప్పుడు మాత్రం అలాంటివేం లేవు. అప్పుడు మాత్రం చాలా సంతోషం, చాలా బాగుంది, ఈ ప్రాంతం అంతా చాలా గొప్పది, ఈ ప్రాంతాన్ని నేను పవిత్రం చేస్తాను అని అనిపించింది. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ వీక్ష్యాసీదుత్తమా ప్రీతి రామ మాధవయోర్ నృప. ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్చంతౌ బాలచేష్టితై కలవాక్యై స్వకాలేన వత్సపాలౌ బభూవతు. ఈ విధంగా గొల్లపల్లి బృహద్వనం నుంచి బృందావనానికి మారిపోయింది. బృందావనానికి మారినా సరే ఈ పిల్లవాడి తీరులో మార్పు ఏమి లేదు. వ్రజౌకసాం ప్రీతిం యచ్చంతౌ, ఆ గొల్లపల్లిలో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రీతిని కలగజేస్తూనే ఉన్నాడు. ఈయనతో పాటు ఈయన యొక్క రూపాంతరమైనటువంటి బలరాముడు కూడా అలాగే చేస్తున్నాడు. బలరాముడు కూడా చాలా అల్లరి నేర్చాడు. ఈ చిన్నపిల్లవాడే ఆయనకి అల్లరి నేర్పించినట్టున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి బాలచేష్టితై, చిన్నపిల్లలు చేసేటువంటి చేష్టలన్నీ చేసి ఆ మారిన గొల్లపల్లిలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా ప్రీతిని కలిగింపజేశారు. మెల్లగా వీళ్ళకి మాటలు కూడా బాగా వచ్చినాయి. కలవాక్యై, చాలా మెల్లగా మాటలు వచ్చినాయి, కానీ మాటలు వచ్చిన దగ్గర నుంచి మధురంగా ప్రతి వాళ్ళకి వినాలనిపించేటట్లుగా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ. మెల్లగా మాటలు వచ్చిన తర్వాత స్వకాలైన ఓ రోజు మంచి రోజు చూసుకుని వీళ్ళు మేము కూడా ఆవులను కాస్తాము, మీరు ఆవులను కాస్తున్నారు కదా మేము కూడా కాస్తాము అని అడిగారు. మాటలు వచ్చిన తర్వాత పిల్లలు ముద్దుగా మేము కూడా కాస్తాము అని అంటే పెద్దవాళ్ళకి బాగా ముద్దు అనిపించి, మీరు ఒక పని చేయండి రా నాయనల్లారా, పెద్ద పెద్ద ఆవుల్ని మీరు నిలబెట్టలేరు, అవి కొమ్ములు విసురుతాయి, లేదా ఏ ఆవు ఎలా మాట వింటుందో మీకు అర్థం కాదు, అందువల్ల దూడలు ఉన్నాయి, చిన్న చిన్న దూడలు, ఆ దూడల్ని మాత్రం కాస్తూ ఉండండి, దూడలు మీ అంత దూడలే చూసి సెలెక్ట్ చేసి మీకు ఇస్తాము, వాటిని ఎక్కువ దూరం వెళ్లకుండా ఇక్కడి నుంచి దగ్గర ప్రాంతంలోనే ఉండి వాటిని మిమ్మల్ని ఈ రెండింటినీ జాగ్రత్తగా చూస్తుంటూ వీటిని మాత్రం కాయండి, చిన్న పిల్లల్ని అంటే చిన్న దూడల్ని మాత్రం మీరు కాయండి అని చెప్పారు. దాంతో వీళ్ళ స్టేటస్ పెరిగింది. ఇంతవరకు చిన్నపిల్లలు, ఆడే పిల్లలు, పసిపిల్లలు అనే స్టేటస్ నుంచి వత్సపాలో బభూవతు, ఏంటి దూడల్ని కాచేవాళ్ళు అని వీళ్ళ స్టేటస్ పెరిగింది. ప్రపంచపాలకుడు అనేది స్టేటస్ కాదు, ఈరోజు కొత్తగా వచ్చిన స్టేటస్సు ఏంటి, వత్సపాల, చిన్న దూడల్ని కాచేవాడు అనే స్టేటస్ వచ్చింది ఈయనకి. ఆ స్టేటస్ని కూడా ఈయన పుచ్చుకున్నాడు. అడిగి తన ముద్దు మాటలన్నీ వాడి బాబు నేను కూడా చేస్తాను అని అల్లరి చేసి మారాన్ చేసి మరీ పుచ్చుకున్నాడు. ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్చంతౌ బాలచేష్టితై కలవాక్యై స్వకాలేన వత్సపాలౌ బభూవతు. అవిదూరే వ్రజభువః సహ గోపాలదారకై చారయా మాసతుర్వత్సాన్ నానా క్రీడా పరిచ్ఛదౌ.
వీళ్ళకి ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఉద్యోగం సవ్యంగా చేస్తారని గ్యారంటీ ఏం లేదు. వీళ్ళు దూడలను అలా వదిలిపెట్టేసేసి వీళ్ళ ఆటలు వీళ్ళు ఆడుకుంటారు. వీళ్ళు దూడల్ని కాయడానికి వెళ్ళినప్పుడు ఒట్టి కర్రలే పట్టుకెళ్తారని ఏం లేదు, వీళ్ళ ఆటల సామాగ్రులు కూడా తీసుకెళ్తారు. ఆటలు ఆడుకోవటానికి ఇదొక వ్యాజం. ఆడుకోవటానికి కొంచెమైనా దూరం వెళ్ళటానికి, ఆడుకోవటానికి విశాలమైన ప్రాంగణం చేరటానికి, ఇంటి బందీఖానా నుంచి బయటికి వెళ్ళటానికి ఇదొక వ్యాజం. అందువల్ల దీన్ని కావాలని కోరారు. పెద్దవాళ్ళకు కూడా తెలిసి దూరం వెళితే ఒప్పుకోము, దగ్గరగానే ఉండాలి, మా కనుసన్నల్లో ఉండాలి, మేము పిలిస్తే మళ్ళీ వెనక్కి వచ్చేలా ఉండాలి, మా శబ్దం మీకు వినిపించేలా ఉండాలి అని చాలా నియమాలు పెట్టారు. ఆ నియమాలన్నీ అంగీకరించుకుని వీళ్ళు అవిదూరే వ్రజభువ, వీళ్ళ గొల్లపల్లె నిదానంగా తయారవుతోందని అనుకున్నాం కదా, తయారైంది అనుకుందాం మాట వరుసకి. ఆ గొల్లపల్లె నుంచి మరీ దూరంగా కాకుండా పిలిస్తే పలికేంత దూరానికి వీళ్ళు వెళ్ళి కాపు కాయటం మొదలుపెట్టారు. సహ గోపాలధారకై, వీళ్ళలో చిన్న పెద్ద మిగతా గోపాలకులు ఎలాగూ చేరతారు కదా, ఎలాగూ ఈ బలరాముడి మీద కృష్ణుడి మీద బాధ్యత పెట్టేసి దూడల్ని ఇచ్చేయరు కదా. కొంచెం వయసులో పెద్ద పిల్లలు అంటే 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు, పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా పంపించారు. అసలు పని మీరే చేయండిర్రా, వాళ్ళ ఆటల పిల్లలు ఏదో తీస్తామంటారు చేయరు కానీ మీరు జాగ్రత్తగా చూసుకోండిర్రా అని మిగతా వాళ్ళని పంపించారు. వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు మాత్రం దూడల్ని దూడల్లారా మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగి మీరు హాయిగా తినేసేయండి, మా కాళ్ళకి చేతులకి మాత్రం అడ్డాలు పడద్దు అని చెప్పి వదిలేసేసారు. ఎందుకంటే వీళ్ళ ఆటలకు అడ్డాలు పడితే అడ్డం కదా. నానా క్రీడా పరిచ్ఛదవు, ఒక కిట్టు కాదు, ఎన్ని ఆటలుంటే అన్ని ఆటల కిట్లు వీళ్ళు తీసుకెళ్లారు. సహజంగానే ఈ దూడల్ని కూడా కాస్త దూరంగా మేపుతూ వీళ్ళు ఆడుకునేందుకు ప్రాంతాన్నే చక్కగా శుభ్రం చేసుకున్నారు. అవిదూరే వ్రజభువ సహ గోపాలధారకై చరయామాసతుర్వత్సాన్ నానా క్రీడా పరిచ్ఛదౌ క్వచిద్ వాదయతో వేణుం క్షేపణై క్షిపతః క్వచిత్ పాదై కింకిణీభి క్వచిత్ కృత్రిమ గోవృషై. ఈ బలరామకృష్ణులిద్దరూ చాలా చక్కగా ఆడుకున్నారు ఆ బృందావనంలో వీళ్ళు ఆడని ఆట లేదు. నిజానికి పిల్లలకి ఇన్ని ఆటలు ఉంటాయని కూడా మనకు తెలియదు, అన్ని ఆటలు ఆడారు. అక్కడే దొరికేటువంటి ఈ వంశం అంటే ఏమనాలి, వెదురు బొంగుల్ని చిన్న చిన్న చిల్లులు పెట్టి వాటిని వేణువుల్లా తయారు చేశారు. వేణువుల్లా తయారు చేసి వాటిని వాయించటం అనే ఆట కొన్నాళ్ళు ఆడారు. క్వచిద్ వాదయతో వేణుం. కొన్నిసార్లు పైనుంచి మారేడుకాయలు లేదా వెలక్కాయలు అవి ఇవి కింద పడితే, లేదా చిన్న చిన్న ఉసిరికాయలు లాంటివి కింద పడితే వాటిని ఎవరెవరు ఎంత దూరానికి విసిరేయగలరు అని పోటీ పెట్టుకుని ఆ పోటీ ఆటలు ఆడారు. క్షేపణై క్షిపతః క్వచిత్, అక్కడున్న వాటిని దూరానికి ఎవరు విసిరేయగలరు, లేదా ఫలానా గురిని చూసి ఎవరు సరిగ్గా దాన్ని కొట్టగలరు అని పందాలు వేసుకుని పోటీలు పెట్టుకుని ఆ పోటీల ప్రకారం ఆటలాడారు. క్షేపణై క్షిపతః క్వచిత్. కొన్నిసార్లు ఏం చేశారంటే చిన్న చిన్న చెట్లను ఎంచుకుని ఆ చెట్లని కాళ్ళతో ఎవరు బాగా తన్నగలరు, ఆ తన్నేటప్పుడు ఎవరు తంతే బాగా మంచి శబ్దం వస్తుంది అని పోటీ పెట్టుకున్నారు. క్వచిత్ పాదై కింకిణీభి క్షిపంతః. ఎవరి కాళ్ళకి అందెలు బాగుంటాయి, ఎవరు తంతే మంచి అందమైన శబ్దం వస్తుంది, ఎవరు తంతే బాగుంటుంది అని ఒక ఆట పెట్టుకున్నారు. ఆటలకి ఏముంది, అంతే ఉంది. క్వచిత్ కృత్రిమ గోవృషై. ఈ లోపల వీళ్ళతో పెద్ద పిల్లలు కూడా చేరారు కదా కాపలా కోసమని, వాళ్ళు కొంచెం ముదిరి పెద్ద ఆటలాడారు. ఏం ఆటలాడారు, వాళ్ళు కంబళ్ళు అవి తెచ్చుకుంటారు కదా, ఆ కంబళ్ళు ఒంటి మీద కప్పుకుని నేను ఇప్పుడు ఎద్దుని అని ఒకడు అనటం, నేను ఇప్పుడు ఆవుని అని ఇంకోటి అంటాం, లేదా నేను ఇప్పుడు ఎద్దుని నేను ఆంబోతుని, వాడు ఆంబోతు కదా ఆ ఆంబోతు నేను పొడుస్తాను అని అంటాం. అలా ఆటలాడడం అని వాళ్ళు చూపిస్తే క్వచిత్ కృత్రిమ గోవృషై, ఆవుల్లాగాను లేదా ఎద్దుల్లాగాను వీళ్ళు కూడా వేషాలు వేసుకుని, అంటే వేషాలు ఏం లేవు, కంబళ్ళు కట్టేసుకుని ఇలా చేతులకి వేళ్ళు ముందు పెట్టుకుని ఇవి కొమ్ములు అని చెప్పి కుమ్ముకోవటము, ఈ ఆటలు కూడా ఆడారు. క్వచిత్ కృత్రిమ గోవృషై. ఆడని ఆట లేదు, ఆటలు ఆడుతూనే ఉన్నారు, కొత్త ఆటలు కనిపెట్టి ఆడుతూనే ఉన్నారు. క్వచిద్ వాదయతో వేణుం క్షేపణై క్షిపతః క్వచిత్ పాదై కింకిణీభి క్వచిత్ కృత్రిమ గోవృషై. ఇంకా ఆటలు ముదిరిపోతే వృషాయమాణౌ నర్దంతౌ యుయుధాతే పరస్పరం అనుకృత్య ఋతైర్జంతూంశ్చేరతు ప్రాకృతౌ యథా. వృషాయమాణౌ, ఈ ఆవులాగా ఉంటే ఏం ఉపయోగం, ఎద్దులాగా ఉంటే ఉపయోగం, మనం ఆంబోతులా మారిపోదాం అని ఇద్దరు ఆంబోతుల్లా మారిపోయారు. దానికి తగ్గట్లుగా నర్దంతౌ,
ఏంటి ఆంబోతులాగా శబ్దాలు చేయటం, ఆంబోతు రంకి వేసినట్టు రంకెలు వేయటం, ఇవి కూడా చేశారు. పరస్పరం యుయుధాతే, దానికోసం ఒకళ్ళొకళ్ళు కుమ్ముకున్నారా, కొట్టుకున్నారా, ఆంబోతులు యుద్ధం చేసింది చూసి జాగ్రత్తగా దూరం నుంచి గమనించి, ఈ పెద్ద పిల్లలు ఉన్నారు కదా అల్లరి పిల్లలు, వాళ్ళు చెప్పింది కూడా కాస్త మనసులో ఉంచుకుని దానికి ఒక స్క్రిప్ట్ రాసుకుని దానికి తగ్గట్లుగా వీళ్ళు కూడా యుద్ధం చేసి చూపించి మిగతా వాళ్ళని అలరించారా. ఎన్ని ఆటలు ఆడారో లెక్కలేదు. పోనీ ఇది ఆటలు ఆడి ఇదంతా అలసిపోయే తీరులో నడుస్తోంది అని అనుకుంటే ఈ ఆటలను ఆపేసి కాసేపు కూర్చుని విని అక్కడ ఉండే శబ్దాలను విని ఏ జంతువు ఏ రకంగా అరుస్తుంది అని విని అనికృత్య ఋతైర్జంతువు, ఏ జంతువు ఏ రకంగా అరిస్తే వీళ్ళు వెంటనే ఆ జంతువు తాలూకు శబ్దాన్ని విని ఆ జంతువుకి వినిపించేటట్టుగా ఆ శబ్దాన్నే చేస్తూ, ఓ ఆవు అంబా అని అందనుకోండి, వీళ్ళు అంబా అని అంటాం, శబ్దం చేయటం. లేదా ఇంకో ఆంబోతు వేరే శబ్దం చేసిందనుకోండి, రంకె వేసిందనుకోండి, వీళ్ళు రంకె వేయటం. లేదా చుట్టుపక్కల ఉండేటువంటి కోతులు, ఆ జంతువులు ఈ జంతువులు శబ్దాలు చేస్తాయి కదా, ఆ శబ్దాలన్నిటినీ వీళ్ళ కిచకిచలతో సహా అన్నీ చేసి ఆ జంతువులకి పోటీగా వీళ్ళు అరుస్తూ ఉండటం. అరిచి ఎవరూ మెచ్చుకోక్కర్లేదు, వీళ్ళలో వీళ్ళే నవ్వేసుకుంటూ ఉండటం, ఇవి చేశారు. చేరతో ప్రాకృతో యథా, మిగతా పిల్లలు ఎలాగైతే తిరిగారో అలాగే తిరిగారు వీళ్ళు కూడాను. బలరామకృష్ణులు కూడా అలాగే తిరిగారు. ఎక్కడ భేషజాలు ప్రదర్శించడం కానీ, ఏదో సింహాసనంలో ఎత్తులో కూర్చుంటే మీరందరూ నన్ను ఎంటర్టైన్ చేయండి అంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఆడుతూ ఉంటే చూడడం కానీ ఇవేమీ లేదు. మిగతా సమయాల్లో మాత్రం సాక్షిగా ఉండి ఎక్కడా ఇన్వాల్వ్ కాకుండా అందరూ చేస్తుంటే చూస్తూ ఉండటం ఉంది. కానీ ఈ సమయంలో మాత్రం ఆ నియమాన్ని కూడా పాటించలేదు. హాయిగా పిల్లలతో కలిసి పిల్లలు ఆడే ఆటలన్నీ కొత్త ఆటలు కనిపెట్టి మరీ ఆడేశారు. వృషాయమాణౌ నర్దంతౌ యుయుధాతే పరస్పరం అనుకృత్య ఋతైర్జంతూశ్చేరతు ప్రాకృతౌ యథా అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో వీళ్ళు బృందావనానికి మళ్ళీ మారటానికి గల కారణాలు, అక్కడ బృందావనానికి మారిన తర్వాత అక్కడ వీళ్ళు ఆటలతో ఎంజాయ్ చేసిన విధానము అనేటువంటి చిన్న అవాంతర ఘట్టం పూర్తయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇద్దరు రాక్షసులు, ఆ రాక్షసుల్ని చంపిన విధానం అది పైన వస్తుంది. దాన్ని మనం పైన చూసుకుందాము. ఇప్పటికైతే మనం ఒక చిన్న నియమం పెట్టుకున్నాం కదా, కనీసం 2-3 రోజులైనా సరే బాలలీలల్ని బాలలీలలుగానే ఉంచుకోవాలి, అందులో పరమార్థాలను వెతకూడదు అని పెట్టుకున్నాం కదా. ఆ నియమాన్నే కాపాడుకుందాము. ఇందులో పరమార్థాన్ని ఏం వెతకద్దు. పరమసాక్షి అయినటువంటి వాడు మిగతా వ్యవహారాల్లో ఎప్పటికీ ప్రపంచపు వ్యవహారాల్లో తలదూర్చని వాడు, సాక్షిగా ఉండేటువంటి వాడు కూడా ఈ క్షణంలో దాన్ని పక్కన పెట్టేసి మరీ పిల్లలతో కలిసి ఆడేశాడు. పిల్లల్లో కలిసిపోయాడు. పిల్లలతో కలిసి ఆ పిల్లల్ని తనకు దగ్గర చేసుకుని ఆ పిల్లల్ని ఆకర్షించి వాళ్ళ మనస్సుల్ని ఆకర్షించి తన వైపు మళ్ళించుకుని తన మీద ప్రీతి కలిగించేటట్లు చేసుకుని ఎలాగైనా సరే వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని కంకణం కట్టుకుని మరీ పనులు చేస్తున్నాడు అని నిర్ణయించుకుందాము. పనిలో పని అంతమంది పిల్లల్ని ఆకర్షించి అంతమంది పిల్లల్ని తన వైపు మళ్ళించుకున్నట్లుగా మనలాంటి వాళ్ళ మనస్సులను కూడా ఆకర్షించుకుని, మనలాంటి వాళ్ళు ఏంటి, మన మనస్సుల్ని కూడా ఆకర్షించుకుని మనకి కూడా ఆయన మీద ప్రేమ కలిగించేట్లు చేసుకుని మనకి కూడా ఆయన మీద శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఇవన్నీ కలిగించేట్లు చేయమని ఆ బృందావన సఖి బృందావన రత బృందారక వరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.